ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. అయితే వాస్తవానికి జగత్తు కూడా చిద్రూపమే అవడము చేత చిదాకాశమైనటువంటి బ్రహ్మమే స్వప్నము సంకల్పరచితము చేసినటువంటి పురాలులాగానే అనుకోకుండా అంటే కాకతాళీయంగా జగద్రూపము చేత భాషిస్తూ ఉన్నదే అవుతూ ఉన్నది. కాబట్టి పరమార్థమునందు ఆ బ్రహ్మము నుండి జగత్తు ఎట్లా భేదింపబడుతుంది? జలమందు తరంగాదులు అంటే నీటి యందు అలలును, లేదు కొయ్య యందు విగ్రహమును, మట్టి యందు ఘటాదులు అంటే కొండలు మొదలైనటువంటి పాత్రలు ఇవన్నీ ఉన్నట్లుగానే బ్రహ్మమునందు కూడా ఈ సృష్టి కూడా ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే రామ ఈ దృశ్య జగత్తు అనేటువంటిది విచారించి చూసినా చూడకపోయినా కూడా ఇదంతా కూడా అసంభవమే అవడం వలన, అంటే వాస్తవంగా లేని కారణము చేత నీవు అంతరంగమునందు పరమశాంతి కలిగి ఆయాసరహితుడివై ఉపాధి వర్జితుడివై భ్రమరహితుడివై ఆకాశములాగానే సమస్థితితో సమముగా స్థితి కలిగి ఉండు. అంటే అవయవరహితమైనటువంటి నిర్మలమగు బ్రహ్మమునందు ఏ జగత్తైతే అనుభూతము అవుతూ ఉంటుందో అది ఆ బ్రహ్మమే ఆ రూపంలో ఉదయించినదే అవుతుంది. అలాంటప్పుడు ఇంకా అహంకారము అనబడేటువంటి జగత్తులు ఏమైనా ఉన్నవా అంటే లేవు. అవన్నీ కూడా మిథ్య అనే కదా తెలుస్తుంది. అంటే వాయువు యొక్క సత్తయే కదా చలనము యొక్క చిత్ర విచిత్రమైనటువంటి కదలికలు. ఆ యొక్క కదలికల విచిత్రమైన కదలికల రూపంలో కనబడుతూ ఉన్నట్లుగా విచిత్రమైన కదలికల రూపంలో ఏం కనపడుతుంది? వాయువు యొక్క సత్త వలనే ఈ విచిత్రమైన కదలికలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అంటే ఆ విధంగానే అవిద్యా స్వభావరహితమైనటువంటి బ్రహ్మము యొక్క సత్తయే ఇక్కడ బ్రహ్మం యొక్క సత్తకి ఏమున్నది? అవిద్యా స్వభావము అనేటువంటిది నశించిపోయి ఉన్నది. అంటే విద్యమానమై జ్ఞానవంతమై ఉన్నటువంటి బ్రహ్మం యొక్క సత్తయే అహంభావము లేదు జగత్తు మొదలైనటువంటి ప్రపంచ రూపంలో భాషించేటువంటిది కూడా అవిద్యా స్వభావరహితమైనటువంటి బ్రహ్మం యొక్క సత్తయే అని చెబుతూ, అంతేకాదు వృక్షాలు మొదలైనటువంటి ఆకారాలు అనేటువంటిది కనుక నశించిపోయేటప్పుడు మేఘమునందు వృక్షము, గజము, అశ్వము, మృగాలు మొదలైనటువంటి ఆకారాలు కనబడుతూ ఉన్నట్లుగానే, అంటే మేఘములో మనం మేఘాన్ని అంత పరికించి రకరకాల రూపాలలో విచిత్రమైన ఆకారాలలో చూసేటువంటి స్థితిని కోల్పోయి ఉన్నాం. ఎందుకు అంటే మేఘాన్ని చూసేటంత నిశ్చితంగా ఎవ్వరూ ఆరు బయట మంచాలు వేసుకొని పడుకోవడం లేదు, అందరూ కలిసి పడుకోవడం లేదు. ఎందుకు? 4 గోడల మధ్యనే ఒక్కొక్కరికి పిల్లలు సైతం వేరు చేసి మరీ మంచాలు వేసేసి పడుకోబెట్టేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ విషయాలేమీ తెలియవు. ఎందుకు అంటే మనకే తెలియనప్పుడు మన పిల్లలకు వాటిని ఎలా చూపించగలుగుతాం? అదే కాకుండా ఈ ఆధునిక కాలంలో అనేక రకాలైనటువంటి భవంతులు, అంటే ఉన్న ప్రదేశమంతా భవనం కట్టేసుకొని ఆ భవనం లోపలే పడుకుంటాం. కానీ ఆరు బయట పడుకొని ఆకాశంలో శూన్యములు నక్షత్రాలను, తారకలను, చంద్రుణ్ణి, మేఘాలను ఇవి చూసేటువంటి అవకాశం అయితే ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే
ముగిసిపోయింది. అయితే ఇక్కడ వృక్షాది ఆకారరహితమైనటువంటి ఇక్కడ చెట్లు మొదలైనటువంటి ఆకారాలు లేనటువంటి మేఘమునందు వృక్షాలులాగా కనపడుతుంది. అంటే అక్కడ పడుకొని నిశితంగా చూస్తూ ఏది ఆలోచన చేస్తే ఆ రూపంగా వాడు చూడగలుగుతాడు. వృక్షాలుగా చూస్తాడు, ఏనుగులుగా చూస్తాడు, గుర్రాలుగా చూస్తాడు, లేళ్లుగా చూస్తాడు, ఒంటెలుగా చూస్తాడు. అనేక ఆకారాలు వాడు ఏది కల్పిస్తే ఆ ఆకారం అక్కడ వాడికి కనబడుతుంది. అలాగే నిరాకారమైనటువంటి బ్రహ్మమునందు అహంకారము, జగత్తు అనేటువంటివి భాషిల్లుతూ ఉన్నవి. వాస్తవానికి మేఘమునందు ఇన్ని ఆకారాలు ఉన్నవా? లేదు. మేఘాన్ని చూస్తూ కల్పించేటువంటి వాని యొక్క కల్పనలో అన్ని ఆకారాలు ఉన్నవి. వాడు కల్పన మానుకున్నప్పుడు ఇంకా అక్కడ మేఘంలో ఏ ఆకారం కనపడలా. అలాగనే ఏ ఆకారము లేనటువంటి సర్వాకారానికి, సమస్త జగత్తుకి, సమస్తమైనటువంటి దానికి కూడా ఆధారమైనటువంటి నిరాకారమైన బ్రహ్మమునందు అహంకారము, జగత్తు అయినవి అంటే దృశ్యము ఇవన్నీ ఎందుకు గోచరిస్తున్నాయి అంటే కల్పిస్తే గోచరిస్తున్నాయి. కల్పించకపోతే అవేమిటో నేను లేదు, ఈ జగత్తు లేదు. అయితే ఇవి ఎలా కనబడుతూ ఉన్నవి అంటే ఎవడైతే మేఘాన్ని చూస్తూ వర్ణించుకుంటూ ఆకారాలు కల్పించుకున్నాడో ఆ విధంగా వాడు వర్ణించుకున్నటువంటి కల్పించుకున్న ఆకారాలు కల్పించినట్లుగానే ఈ నిరాకారమైనటువంటి బ్రహ్మమునందు కూడా నేను, ఈ జగత్తు నాది అనేటువంటివి ఇవన్నీ కూడా కనబడుతున్నవి. వాస్తవానికి ఆ మేఘమునందు ఆకారాలు లేనట్లుగానే నిరాకారమైనటువంటి పరబ్రహ్మమునందు కూడా ఈ అహంకారము, జగత్తు, దృశ్యము ఇటువంటివి ఏవీ లేవు, లేకనే కనబడుతూ ఉన్నవి. సూక్ష్మమైనటువంటి పటము, బీజము మొదలైనటువంటి కార్యాలయందు ఇప్పుడు ఘటము పటముగాను, పటము ఘటముగాను అన్నప్పుడు ఏ విధంగా అంటే కుండ వస్త్రముగాను, వస్త్రము కుండగాను. అంటే కుండకు మూలమేంటి? మృత్తిక అంటే మట్టి. అదే వస్త్రానికి మూలమేంటి? అది కూడా మృత్తికే. ఆ మృత్తికలోనే ప్రత్తి చెట్టు పండుతుంది. ఆ ప్రత్తిని తీసి నూలుగా ఉడికి వస్త్రంగా తయారు చేస్తారు. ఆ వస్త్రం చిరిగి మట్టిలో కలిసిపోయినప్పుడు అది మళ్ళీ కుండగా తయారవుతుంది. ఈ విధంగా అంటే సూక్ష్మమైనటువంటి ఈ వటబీజాలు లేదా పటబీజాలు అనేటువంటివి మొదలైన కారణాలయందు ఈ వృక్షము, ఈ శాఖ మొదలైన కార్యాలన్నీ కూడా వెలయినట్లుగానే శివరూపమైనటువంటి ఈ పరమాత్మ యందు కూడా సృష్టి అంతా దాని యొక్క అవయవాల లాగానే, దేని యొక్క అవయవాలు? పరమాత్మ యందు సృష్టి అంతా కూడా దాని యొక్క అవయవాల చందమనే వెలయిచూ ఉన్నది. దేని యొక్క అవయవాలు అంటే సృష్టి యొక్క అవయవాల్లాగానే కనబడుతూ ఉన్నది. కాబట్టి రామచంద్ర, ఈ విధంగా ఆత్మరూపము కంటే కూడా వేరుగా, భిన్నముగా జగత్తు అనేటువంటిది సంభవించాల. అయినప్పటికీ కూడా అంతఃకరణమునందు అస్సలకి ఈ ఆత్మరూపము కంటే వేరేగా రెండవది, సమానమైనది, తుల్యమైనది అనేటువంటిది ఏది కూడా పుట్టల. జగత్ అనేది లేదు. అంతఃకరణమున నీవు ప్రశాంతుడు అయి ఉండు. ఏ మానసేంద్రియాలు అయితే ఉన్నవో అదంతా కూడా బ్రహ్మమునందే తిరుగుచు బ్రహ్మమే నెక్కమని, బ్రహ్మము కంటే అన్యము లేదని ఎప్పుడైతే మానసేంద్రియాలతో ప్రశాంతుడివై ఉన్నావో ఇక ఆయా విసర్జితుడవై వాటిని ఎప్పుడైతే బ్రహ్మము కంటే రెండవ వస్తువు లేనప్పుడు మానసేంద్రియాలను కూడా విసర్జిస్తావు, వదిలివేస్తావు. అప్పుడు నీకు ఇక ఉపాధిరహితుడవై ఉంటావు. అంటే ఉపాధిరహితుడు అంటే శరీరాన్ని వదిలిపెట్టేయడమా? కాదు, శరీరము పట్ల భావన లేకుండా ఉంటావు. ఆ ఉపాధిరహితుడవై భ్రమ అనేటువంటిది తొలగిపోయిన వాడవై ఆకాశములాగానే సమముగా ఉంటావు. ఎక్కడ ఆకాశం హెచ్చు తక్కులుందని కొలిచి చెప్పగలుగుతాము? చెప్పలేము. ఎక్కడ చూస్తే అక్కడే ఆకాశం ఉన్నది. సర్వేక సమస్తానికి కూడా అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం సదా సర్వత్రా సమంగా ఉన్నది. అలాగనే నీవు కూడా ఏ విధంగా అంతఃకరణమున ప్రశాంతుడవై ఉన్నప్పుడు, ఆ మానసేంద్రియాలను వదిలిపెట్టిన వాడవై ఉన్నప్పుడు, ఉపాధి రహితుడవై ఈ ప్రాపంచిక నిర్మితమైనటువంటి పాంచభౌతిక దేహము పట్ల భావన లేనటువంటి వాడివై ఆ భావన పట్ల ఉన్న భ్రమను కూడా
కూడా తొలగించుకున్నవాడివై ఆకాశములాగానే సమముగా ఉండు. నభవంతో నచవయం న జగంతి న ఖాదయ సంతి శాంతమశేషేణ బ్రహ్మేదం నిర్భరం స్థితం. కాబట్టి ఓ సభ్యులారా, అక్కడ శ్రీరామచంద్రుని యొక్క తండ్రి గారైన దశరథుని మహారాజు యొక్క సభలో అందరూ కూడా శ్రీ వశిష్ఠ గురుదేవుల యొక్క ఈ యొక్క అమృతతుల్యమైనటువంటి బోధన వింటూ ఉన్నారు కదా. ఆ వినేటువంటి వారిని సంబోధించి, ఓ సభ్యులారా, యథార్థంగా మీరు కానీ మేము కానీ జగత్తులు కానీ మరి ఆకాశాదులు కానీ ఏవైనా ఉన్నవా? ఏవీ లేవు. మరి ఏమున్నది? సర్వదా శాంతమై ఉన్నది, పరిపూర్ణమై సర్వము తానే నిండి ఉన్నటువంటిది, మరొక దానికి తావు లేకుండా ఉన్నటువంటి బ్రహ్మము ఏదైతే ఉన్నదో సదా సర్వవ్యాపకమై సదా పరిపూర్ణమైనట్టి బ్రహ్మమే ఉన్నది. అందుకనే అప్పుడు ఈ సమస్తము కూడా ఏమై ఉన్నది? బ్రహ్మమే అయి ఉన్నది అని చెబుతూ, ఓ సభ్యులారా, యథార్థంగా మీరు కానీ మేము కానీ ఈ జగత్తులు కానీ ఈ ఆకాశాదులు కానీ ఏవీ లేవయ్యా. సర్వదా కూడా శాంతమై ఉన్నది, సర్వము నిండిపోయి సర్వవ్యాపకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మమే ఉన్నది. అంతా బ్రహ్మమే అయి ఉన్నప్పుడు ఈ సమస్తము ఏమై ఉన్నది అంటే బ్రహ్మమే అయి ఉన్నది అనే చెబుతూ, అశేషేష్వ విశేషేషు శాంతాశేష విశేషత సత్యా శైవాహమిత్యసు త్యక్త్వా మోక్షాయ భావ్యతాం. ఓ రామచంద్ర, చైతన్యము కంటే కూడా భిన్నమైనటువంటి రూపము పదార్థాలకు నిరూపింపబడజాలదు కదా. కాబట్టి ఇక్కడ చైతన్యము తప్ప మరొక రూపం లేదు. మరి దానిని గురించి నిరూపిద్దామా? ఉంటే కదా నిరూపించడానికి. అందుకే చైతన్యము అంటే ఆ పరబ్రహ్మ వస్తువు కంటే మరొక వస్తువు తుల్యమైన వస్తువు కూడా లేనే లేదు. అందుకని ఆ పరమాత్మ కంటే కూడా వేరే రూపం ఏదైనా పదార్థాలకు నిరూపింపబడుతుందా అంటే నిరూపింపబడజాలదు. కాబట్టి సమస్త పదార్థాలు కూడా విశేషాలై ఉన్నాయా? అప్పుడు లేవు. అసలు ఆ విశేషాలే అంటే వాటి యొక్క ఉనికి కూడా లేని కారణము చేత విశేషత్వాన్ని గురించినటువంటి భ్రమను వదిలివేయు. మోక్షము కోసం సర్వ విశేష రహితమై పరమార్థ సత్యమే అయినటువంటి ఆ చైతన్యమే నేను అని భావించు అని చెబుతూ, అంటే ఏ చైతన్యమైతే ఉన్నదో, ఏ పరమాత్మ తత్వం అయితే ఉన్నదో, అంటే ఆత్మ కంటే వేరుగా ఏది లేని కారణము చేత వాస్తవానికి సమస్త పదార్థాలు కూడా రూపము నామము మొదలైనటువంటి విశేషరహితాలయ్యే ఉన్నవి. అలా ఉండడము చేత ఈ రూపాలు మొదలైన వాటిని గురించినటువంటి భ్రమ ఏదైతే ఉన్నదో, రూపము నామము క్రియ మొదలైనటువంటి ప్రాపంచక సంబంధమైనటువంటి భ్రమ ఏదైతే ఉన్నదో దానిని వదిలివేయు. సమస్త రూపాలు మొదలైనటువంటి వాటిని గురించి నీవు భావన వదిలివేయు. పరమార్థ సత్యమైనటువంటి ఆ చిద్రూప ఆత్మయే నేను అనే మోక్షము కొరకు నీవు శీఘ్రముగా ప్రయత్నించు అని చెబుతూ, వేదనం బంధనం విద్ధి మోక్షామ వేదనం యథాస్థితం యథాచారం భవశాంతామ వేదనం. జగత్తు యొక్క స్మరణమే బంధము అని మనం అనేక పర్యాయాలు తెలియజేసుకున్నాము కదా. జగత్తుని ఎవరు జ్ఞాపకంలో పెట్టుకొని జగత్తును ఎవరు స్మరించుకుంటూ ఉంటారో అదే కదా బంధిస్తుంది. దానిని మరిచిపోవడమే మోక్షము అని తెలియు. అంతేకాదు, ఇక్కడ విద్వజ్జనుల యొక్క ఆచారాన్ని అనుసరించి మరి ఆ యొక్క సప్త జ్ఞాన భూమికలను అభ్యసిస్తూ జగత్తును విస్మరించి శాంతమైనటువంటి బ్రహ్మరూపుడవే అవ్వు. విద్య యొక్క అంటే విద్యతో ఉన్నటువంటి జనుల యొక్క ఆచారము ఏమిటి అంటే వాళ్ళు సప్త జ్ఞాన భూమికలను అనుసరించి ఆ పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి వారు ఏ జ్ఞాన భూమికలనైతే అనుసరించారో దేనికోసం జగత్ సంబంధమైనటువంటి విషయాలను
జగత్తు యొక్క స్మరణము మరిచిపోవడం కోసం. ఎందుకు? జగత్తుని గుర్తు ఉంచుకోవడమే బంధము, జగత్తుని మరిచిపోవడమే మోక్షము అని కదా తెలుస్తుంది. కాబట్టి విద్వజ్జనులు అంటే పరమాత్మ తత్వాన్ని అంటి ఉన్నటువంటి మోక్షాన్ని పొందినటువంటి విద్వత్తుతో, విద్యతో, ఆ బ్రహ్మ విద్యతో ఉన్నటువంటి జనుల యొక్క ఆచారాన్ని అనుసరించు. వాళ్ళు ఎటువంటి ఆచారాన్ని అనుసరించారు అంటే సప్త జ్ఞాన భూమికలను అభ్యసించారు. అలా అభ్యసిస్తూ రాగా వాళ్ళకి జగత్తు అనేది మరిచిపోయారు. జగత్తు అంటే జాయతే గచ్చతే ఇది జగత్తు. ఏ యొక్క జాయతే పుట్టుటం, గత్తు గతించడం. కాబట్టి ఈ జనించడం గతించడం అనేటువంటి ఏ కార్యాలు అయితే వ్యవహారాలు అయితే ఉన్నవో అవన్నీ కూడా ఈ యొక్క వాటి సమ్మేళనమే ఈ జగత్తు. ఈ జగత్తు అనేటువంటిది చావు పుట్టుకులను గురించినటువంటి స్మరణము ఎప్పుడైతే విస్మరించామో శాంతమైనటువంటి బ్రహ్మరూపుడవే అవుతావు. ఎలాగంటే ఆ విద్వజ్జనులు పండితవర్యులు జ్ఞాన భూమికలనే అనుసరించారు. ఆ జ్ఞాన భూమికలు అంటే సప్త జ్ఞాన భూమికలు. అవి ఆ 7 ఏమిటి అంటే 1 శుభేచ్ఛ, 2 విచారణ, 3 సత్వాపత్తి, 4 తనుమానసి, 5 అసంశక్తి, 6 పదార్థాభావని, 7 తుర్యగా అనేటువంటి ఈ క్రమానుగతమైనటువంటి ఈ జ్ఞాన భూమికలను అనుసరించి వాడు పరమాత్మానుసంధానం అనేటువంటి దానితోటి పరమాత్మ తత్వం నందు స్థిరపడి ఉండడమే ఈ తుర్యగా అనేటువంటిది. దానిని అనుసరించినటువంటి వాళ్లకు జగత్తు అనేటువంటిది మరిచిపోతారు. ఆ మరిచిన వాడు నీవు కూడా అలాగా మరిచి శాంతమైనటువంటి ఏ బ్రహ్మరూపము ఉందో అటువంటి బ్రహ్మరూపుడివే అవ్వు అని చెబుతూ, ఓ రామచంద్ర, దృశ్యం యొక్క స్మరణమే బంధమని, ఆ స్మరణము అంటే ఆ జగత్తు యొక్క గురుతు లేకుండా ఉండడమే మోక్షము అని తెలియు. కాబట్టి యథాచారంగా ప్రవర్తిస్తూ ఉండు. దృశ్య స్మరణ అనేటువంటిది నశింపజేసుకున్నవాడవై అది ఎలా నశిస్తుంది అంటే క్రమానుగతమైనటువంటి ఈ యొక్క భూమికలు అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఈ జ్ఞాన భూమికలు అనేటువంటిది అభ్యాసం చేస్తూ చేస్తూ రాగా దాని ద్వారా దృశ్య స్మరణ అనేటువంటిది నశించిపోతుంది. అప్పుడు ప్రశాంతుడవై ఉండు, శాంతమైన ఆత్మరూపుడవే అయ్యుండు. ద్రష్టానదృశ్యతాం యాతి చితిర్నాయాతి చేత్యతాం చేత్యాభావాద జగతి కహ కిం చేతయతే కథం. ఈ ద్రష్ట దృశ్య రూపము ఎన్నటికీ కానేరదు. ఇంకా కూడా ఈ జడమైనటువంటి విషయ రూపత్వము కూడా ఎన్నటికీ పొందదు. కాబట్టి విషయాల యొక్క భావము లేకుండా ఉండడము చేత జగత్తు నశించినటువంటి శుద్ధ చైతన్యమును అంటే జగత్తు ఎప్పుడైతే మరిచిపోతామో అప్పుడు ఉండేటువంటి ఏ శుద్ధ పరమాత్మ అయితే ఉన్నదో ఆ శుద్ధ చైతన్యమును ఎవడైతే దేనిని ఎట్లు ప్రకాశింపచేయగలుగుతాడు అని చెబుతూ, అంటే ద్రష్ట అనేటువంటి వాడు దృశ్య రూపము ఎప్పటికీ అవ్వదు కదా, అలాగే చైతన్యము అనేటువంటిది కూడా ఎప్పటికీ జడ రూపము అనేటువంటి విషయ రూపత్వాన్ని ఎప్పటికీ పొందదు. ఈ విధంగా విషయము అంటే దృశ్యం యొక్క అభావము చేత ఎప్పుడైతే దృశ్య సంబంధమైన విషయాలను భావించకుండా ఉండడము చేత ఇక జగత్తే లేకుండా ఉంటుంది. ఇంకా ఎవడు దేనిని ఎట్లా ఎరగగలుగుతాడు? ఎరిగేటువంటి వాడు ఎరుగబడేటువంటిది లేకపోవడం వలన ఇది ఎరుగట, ఇది ఎరుగుచున్నాను అనేటువంటి క్రియ ఉంటుందా? ఉండదు. కాబట్టి ద్రష్టదృశ్య దశాభావ జాగ్రత్యేవ సుషుప్తివత్ శరదాకాశకోశాభామ సత్తోపమ మాస్యతాం. కాబట్టి రామచంద్ర, ఈ ద్రష్ట దృశ్య స్థితి యొక్క అభావము చేత అసలు ఈ ద్రష్ట దృశ్యము ఈ స్థితి అనేటువంటిది లేకపోవడం వలన జాగ్రత్త నుండి ఎలా ఉంటాడు? సుషుప్తిలాగా ఉండు. ఏమీ తెలియబడినటువంటి స్థితిలో, దేనికి అంటని స్థితిలో ఉండు.
శరత్కాలం యొక్క ఆకాశములాగానే శరత్కాల ఆకాశములో మేఘాలు ఉండవు, ఉన్న నీటితో కూడుకొని నల్లగా ఉండవు, తెల్లని మేఘాలు ఉంటాయి, గాలికి మరి కొట్టుకొని పోబడతాయి. కాబట్టి అలాగే శరత్కాలంలాగానే మేఘరహితముగా, మాలిన్యరహితముగా, నిర్మలముగా, శూన్య సదృశ్యముగా, అసలు దీని గురించి ఏ పోలిక సాదృశ్యము కూడా లేనటువంటి వాడుగా ఉన్నవాడవై ఆత్మరూపముతోటి నీవు స్థితిని పొందియుండు అని చెబుతూ, ఎలాగంటే ద్రష్ట, దృశ్యము, దృక్కు అనేటువంటి ఈ మూడు కూడా, ఈ త్రిపుటి అనేది వాస్తవంగా లేదు. అలా లేని కారణం చేత జాగ్రత్తనందే నీవు సుషుప్తిలాగానే శరత్కాల ఆకాశములాగానే నిర్మలముగా, శూన్య సదృశ్యముగా, ఏ పోలిక కూడా పోల్చడానికి ఏ కల్పన లేకుండా కల్పనారహితుడవై ఉండు అని చెబుతూ, అంతేకాదు వాయువు యొక్క చలనమునందులాగానే ఏకమైనటువంటి చిద్రూపముకు బ్రహ్మమున అజ్ఞానము చేతనే భేదము అనేటువంటిది దర్శింపబడుతూ ఉంటుంది. ఎలాగా అంటే ఈ వాయువు యొక్క చలనమునందునే, అసలు చలనము అనేటువంటిది దేని సంబంధం? వాయువు యొక్క చలనము. వాయువు యొక్క ఆ చలనము వలనే కదలిక అనేటువంటిది వస్తుంది. అలాగననే ఏకమై ఉన్నటువంటి చిద్రూపమగు బ్రహ్మమునందు, అసలు అక్కడ బ్రహ్మ వస్తువు ఏంటి? ఏకమాత్ర స్వరూపం, ఇక ఏమీ లేనటువంటిది. అటువంటి చిద్రూపమైనటువంటి బ్రహ్మమునందు అజ్ఞానము చేత మాత్రమే అక్కడ ఉండేదే ఒక వస్తువు, ఏకరసమాత్రమైనటువంటి సర్వవ్యాపకమైన పరబ్రహ్మ వస్తువు, అద్వితీయముడు. మరే ద్వితీయం నాస్తి అని కదా చెప్పడం. ద్వితీయం నాస్తి అంటే రెండవది లేదు. అటువంటప్పుడు మరి ఈ యొక్క ఏకమే అయినటువంటి ఈ చిద్రూపమైనటువంటి బ్రహ్మమునందు భేదం ఎలా దర్శింపబడుతున్నది? మరి ఆ వ్యత్యాసం ఎందుకు కనపడుతూ ఉన్నది అంటే అజ్ఞానము చేతనే కనబడుతూ ఉన్నది. ఇంకా కూడా ఇక్కడ చిత్తు అంటే ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ చిత్తుల యొక్క, చిత్తు అంటే బ్రహ్మము, ఆ చిత్తులు అంటే జగత్తు, జీవుడు మొదలైనటువంటి దృశ్య పదార్థాలు. కాబట్టి ఈ బ్రహ్మము ఈ జగజ్జీవాది పదార్థాల యొక్క భేద జ్ఞానమే కదా సృష్టి అవుతుంది. అంటే చిత్తు అచిత్తుల యొక్క భేద జ్ఞానమే సృష్టి అవుతుంది. వాని ఐక్య భావం జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఆ చిత్తు అచిత్తుల ఐక్య జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే మోక్షము. ఆ చిత్తు అచిత్తుల భేద జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే సృష్టి. కాబట్టి బ్రహ్మము అనేటువంటి వాయువునందు ఎక్కడైతే చిత్స్పందము అంటే ఆ బ్రహ్మము యొక్క చలనము కలిగినదో అచటనే సృష్టి కలదు అని చెప్పబడింది. అటువంటి చిత్స్పందము లేకుండా ఉండడమే నిర్వాణము అని కూడా పేర్కొనబడుతూ ఉన్నది. బీజము తన యందలి నిజ రూపమును ఏ విధంగా బయట కనబడేటట్టు చేస్తుంది అంటే విత్తనం ఉన్నది. ఆ విత్తనము తన లోపల ఉన్నటువంటి నిజస్థితిని ఏ రూపంగా తెలియజేస్తుంది, ఎలా ఎరుగుతుంది అంటే అది చిగుర్లు, ఆకులు, అట్లా అంకురాలు, ఆ పల్లవాదుల రూపంలో ఎలా తెలుసుకుంటూ ఉన్నదో అలాగే మహాచైతన్యము కూడా తన అభ్యంతరమున ఉన్నటువంటి స్వరూపాన్ని సృష్టి రూపంగానే ఎరుగుచూ ఉన్నది అని చెబుతూ, పత్రాదుల యొక్క అనుభవము చేత, ఆకుల యొక్క అనుభవము చేత విత్తనము పత్రాదుల రూపంలో అంటే ఆకుల రూపముగా స్థితిని పొంది ఉన్నట్లుగానే ఈ మహాచైతన్యము కూడా సృష్టి యొక్క అనుభవము చేత సృష్టి రూపమే అగుతూ ఉన్నది అని చెబుతూ, అంటే బీజము యొక్క వృక్ష రూపమున, ఇప్పుడు ఆ వృక్ష రూపం ఎక్కడి నుండి వచ్చింది? బీజము నుండే కదా వచ్చింది. అలా బీజము యొక్క వృక్ష రూపమున ఉత్పత్తి, స్థితి, వృద్ధి, అపక్షయము, షడ్వికారాలు ఎలా అయితే భాషిస్తూ ఉన్నవో, అంటే ఇప్పుడు బీజము ఉత్పత్తి, స్థితి, వృద్ధి,
అపక్షయాది మొదలైనటువంటి 6 రకాలైనటువంటి భావాలు కూడా ఎలా ఉత్పన్నమై కనబడుతూ ఉన్నావో, అలాగే చైతన్యం యొక్క వివర్త రూపమైనటువంటి సృష్టి యందు కూడా దాని యొక్క సృష్టి వికారాలు కనబడుతూ ఉన్నాయి. ఇంకా కూడా ఈ దృష్టాంతమందలి బీజాకారమున చైతన్యమే స్థితిని పొంది ఉన్నది. కాబట్టి సమస్త బీజాలు మొదలైనటువంటి రూప సృష్టి కూడా చిద్రూపమై చిన్మయమయ్యే ఉన్నది. కాబట్టి ఓ రామచంద్ర, ఈ జగత్తంతా కూడా ఏ వికారము లేనటువంటి, ఏ మార్పులు పొందనటువంటి నిర్వికారమైనటువంటి పరబ్రహ్మముతో నిండిపోయి ఉన్నది. కావున దీనిని కూడా నీవు ఎలాగా ఏ మార్పుకు లోను కానిది కానీ ఆద్యంతరహితముగానే, దీనికి ఆది లేదు అంతము లేదు అనేటువంటి దానిని ఆద్యంతము కూడా నశింపజేసుకున్న దానిగానే, నిరామయముగానే, దేని చేత నిండింపబడనటువంటి దానిగానే నీవు తెలియాలి. ద్వైతము, అద్వైతము మొదలైనటువంటి మార్పులతో నిండిపోయినటువంటిది ఈ జగత్తు. ఈ జగత్తు ఎలా ఉంటుంది? రెండని, ఒకటని, అనేకమని, అనేక మార్పులతో నిండిపోయి ఉంటుంది ఈ జగత్తు. ఈ జగత్తు ఎలా ఉంటుంది? సంకల్ప నగరంలాగానే మనం సంకల్పించుకొని కూర్చొని ఊహించుకొని, అక్కడైతే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, వేరే దేశంలో అయితే ఇలా జరుగుతుంది, ఈ సమయంలో పలానా ఢిల్లీలో అయితే ఇలా ఉంటుంది అని ఊహించుకున్నటువంటి మనం కూర్చొని సంకల్పించుకునేటువంటి నగరాలు లాగానే అక్కడ నిజమైనటువంటి సంకల్ప మాత్రము చేతనే సిద్ధించేటువంటిది, నిజ సంకల్పం యొక్క అభావము చేతనే నశించిపోయేటువంటిది అయి ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు మనం ఊహించుకున్నప్పుడు అవన్నీ కూడా అక్కడ ఉన్నట్లు, ఏదో చేసినట్లు, ఎవరో కలిసినట్లు, ఏమో మాట్లాడినట్లు, ఏదో సాధించినట్లు ఊహించుకుంటాం. ఆ కూర్చున్న కాసేపు ఆ ఊహించుకోవడమే కాదు, అవి లోపల ఉన్నటువంటి సూక్ష్మావయవాలన్నీ కూడా పనిచేస్తూ అక్కడే ఎవరెవరితోటో అన్నీ మాట్లాడి అన్నీ చక్కబెట్టేసినట్లుగా అనుకుంటాం. తర్వాత ఎప్పుడైతే ఆ సంకల్పాలు అనేవి ఆపివేశామో, మనం ముందుగా ఊహించుకొని క్రియారూపంగా తలపెట్టి చేయాలి అనుకున్నటువంటి ప్రతి పని కూడా మొత్తం ఊహించుకున్న పట్టణాలు, నగరాలు, ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళ విషయాలను గురించి ఊహించుకున్న మొత్తం కూడా బంద్ అయిపోతాయి. ఇక అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాం. అలాగనే అంటే ఊహించుకున్నప్పుడు కనబడినటువంటి నగరంలాగానే అలా ఊహించుకోవడం అంటే సంకల్పించడం అనేటువంటిది, ఆ సంకల్పం అనేటువంటిది భావించలేదనుకో, సంకల్పం చేయలేదు, అప్పటి వరకు చేసినవన్నీ నశించిపోతాయి. సంకల్పం చేయలేదు కాబట్టి కొత్తవేవి ఉత్పన్నం కావు. అలాంటిదే అంటే ఆకాశం యొక్క కానీ లేదా శూన్యత్వం యొక్క కానీ భేదము ఎటువంటి, ఏ విధంగా రూపరహితంగా అంటే మొత్తము కూడా మిథ్యగా నీవు ఎరిగి ఉన్నావనుకో, అలాగే అట్లాగే ఇక బ్రహ్మము యొక్క కానీ సృష్టి యొక్క కానీ భేదము కూడా మిథ్యగానే తెలియు. ఎలాగంటే ఇప్పుడు ఆకాశం ఉన్నది, ఆకాశము గగనం శూన్యం అని చెప్తూ ఉన్నాం. ఆకాశం యొక్క శూన్యత్వం యొక్క భేదము అనేటువంటిది ఎలా ఉన్నది? తేడా ఉన్నదా? లేదు. ఆకాశమే శూన్యము, శూన్యమే ఆకాశము. ఈ రెంటికి భేదము ఎలా రూపరహితంగా ఉన్నదో, ఆ రెండు కూడా మిథ్యగానే నువ్వు ఎలా ఎరిగి ఉన్నావో, అలాగే బ్రహ్మము యొక్క కానీ సృష్టి యొక్క కానీ భేదము కూడా నీవు అబద్ధంగానే ఎరుగు అని చెబుతూ, అంటే పూర్వమే సిద్ధించినటువంటి ఆ మహాచిద్రూపమైనటువంటి శాంతమగు బ్రహ్మసత్త ఏదైతే ఉన్నదో, ఆ సత్తయే అజ్ఞానము చేత నేను మనుష్యుడును అని ఈ భావన వలన స్వయంగా కూడా అహంకార చిద్రూపాలుగా కూడా స్థితిని పొంది ఉన్నవి అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.